నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో జరిగిన జాతీయ ఆర్థిక సాక్షరతా సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు వారం రోజులు పొడిగించాలన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గుండాల మండలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. భువనగిరి పట్టణంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సంత సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. హైదరాబాద్ లోని హోటల్ కాకతీయలో నిర్వహించిన జాతీయ ఆర్థిక సాక్షరతా సదస్సు 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి సీతక్క విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాంకర్లు సమావేశంలో పాల్గొన్నారు. Individual enterprise bank loan system for SHG members, UPI credit line SHG members. So I warmly welcome all the dignitaries and I am looking है जो जमीनी हकीकत से जुड़ी और भविष्य की दिशा स्पष्ट करती है। अब मैं इस सामान्य अमल अंतर्दृष्टि एवं आगे एक नए युग चला रहा है। दीनदयाल अंत्योदय योजना राष्ट्रीय కొన్ని రోజులుగా సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తాను వెంటనే సీసీఐ సీఎండీతో మాట్లాడాలని ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన సీసీఐ అధికారులు ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తామని తెలిపారని వివరించారు. కొద్ది రోజులుగా సీసీఐ ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతులు ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము సీసీఐ సీఎండి గారితో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది. ఇది రైతులందరికీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా ప్రయత్నము దీని మీదనే ఉంటుంది. రైతులు ఏమి కష్టాలు పడకుండా ఏమన్నా ఉంటే మా ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం మరిపడగ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోలాటంతో ఘనస్వాగతం పలికారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ గారి 396వ జయంతి సందర్భంగా మరిపడిగ గ్రామంలో ఆ వీర యోధుని విగ్రహం ఆవిష్కరణ నా చేతుల మీద జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ గోడే కుమార్ గారికి స్థాపించి హిందూ ధర్మాన్ని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, మనందరికీ హక్కులు కల్పించిండు, ప్రతి పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కు కల్పించిండు. కానీ అలాంటి మహానుభావుడు డాక్టర్ గ్రామంగా ముందుకు పోవాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ నిధులు గ్రామంలో మంజూరు చేస్తా. మీ సర్పంచ్ ఇప్పుడు రాగానే విగ్రహావిష్కరణకు వచ్చి అన్నా నాకు ఏసీ కమిటీ కావాలి, సీసీ రోడ్ కావాలి, బీటీ రోడ్ కావాలని చెప్పి మీ ఈ గ్రామ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రెడ్డి గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ మరియు పట్టణ శాఖ సభ్యులకు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ తంగలపల్లి రవికుమార్ మరియు శ్రీవాణి గారిని పట్టణ శాఖ సభ్యులు కావున ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి చేసిన ప్రతి హిందూ బంధువుల హిందుత్వం కోసం హిందూ ధర్మం శివాలయం పోతుంటే అందరూ కూడా రాళ్ళెక్కి మెట్లెక్కి లోపలికి శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాం. జనరల్ గా లోపల రాళ్ళ మెట్ల కాడ ఉన్నటువంటి రాయి అంటుందంట శివలింగం తోటి, అయ్యా నువ్వు రాయే నేను రాయే, నీకు నాకు తేడా ఏముంది, నిన్నేమో మొక్కుతున్నారు నన్నేమో తొక్కుతున్నారు, మరి ఏమిటి తేడా ఏమిటి వ్యత్యాసము, ఇద్దరం రాయలే కదా అన్నారట. అప్పుడు ఆ శివాలయం అన్నదట నువ్వు రాయివే. పటాన్ చెరువు నియోజకవర్గంలోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో 287వ సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ట్రాఫిక్ సీఏ లాలు నాయక్, మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, రాథోడ్, రాజు నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత సేవలాల్ మహారాజ్ గొప్ప గురువని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బంజారా సమాజం అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు రాథోడ్ గారు, అలాగే చాలా మంది నూతనంగా ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ వేదికపై ఆశీర్వైన సేవాలాల్ మహారాజ్ గారు ఇంతకుముందు రాజన్న చెప్తా ఉన్న పక్కకు ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం ప్రాంతంలో ఆయన ఉండి ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం ఉన్నా కులమతాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. పెట్టినప్పుడే మనం పూర్తిగా సేవాలాలం వారసులం అవుతాం. ఎందుకైతాం? సేవాలాలం మనకేం చెప్పిండు? మన జాతిని కాపాడుకోవాలి. కుటుంబ సభ్యులందరి తరఫున మీకు నమస్కారం తెలియజేసుకుంటూ జై రామ్రామ్. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిన్నశంకర్పేట మండలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మ్యాథ్స్, సైన్స్ భాషలపై ప్రశ్నలు అడిగి గణిత సమస్యలు పరిష్కరించారు. పరీక్షల సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక తరగతులకు హాజరవుతూ కష్టపడి చదవాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయినప్పుడు కానీ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తారో ఇంకా అవి చేయకుండా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా మనిషి ఏమైతుందంటే ఆయన మొత్తం కూడా ఎఫిషియెంట్గా తయారు చేసుకుంటాం. సో ఆయన లోపాలు ఏంటో తెలుసుకొని వాటిని అంతా కూడా రెక్టిఫై చేసుకుంటా అరగా ఎవరు చెప్తారు చేసిండ్రా ఎక్స్పెరిమెంట్ చేసిండ్రా అందరు అర్జునుడు వీళ్ళందరూ కూడా పోయేసి ఆ బాణాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అర్జునుడికి ఏం కనిపిస్తుంది? ఉండేది ఎవరు? సో అలాగే వీళ్ళ టీచరు అందరినీ కూడా ద్రోణాచార్య అందరినీ తీసుకొని పోయి కౌరవులు. కాకినాడ కలెక్టరేట్లోని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో డిఆర్ఓటి తిప్పేనాయక్, వికాస పీడీ కె లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. జీరో వేస్ట్ లిటర్ గవర్నర్స్ థీమ్తో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పరిసరాలు మరియు ప్రభుత్వ కార్యకలాపాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఆర్ఓ సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించి కలెక్టర్ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. సో ఆ కాన్సెప్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదో ఒకటి పెట్టేస్తే కూడా అవి దేనికైనా మనకి
ఉపయోగపడతాయి. సో కాబట్టి దయచేసి ముఖ్యంగా మీ చుట్టుపక్కల మీరు కూర్చుండే సీట్కు చుట్టుపక్కల బాగా శుభ్రంగా పెట్టుకోండి. ఎవరి సీట్ దగ్గర వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ సెక్షన్ మొత్తం క్లీన్గా ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ముందు లోపల కలెక్టరేట్లో మనం శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చెంచల్గూడ జైల్లో ఉన్న నాగిల శ్రీకాంత్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ బీజేపీ కుమ్మపై శ్రీకాంత్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. న్యాయపరంగా పోరాడి అతని విడుదల చేయించుకుంటామని తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అనే ఈ ప్రభుత్వంలో అరాచక పాలన, రాబందుల పాలన నడుస్తున్నది. మరి అందులో భాగంగానే గత వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 36 చోట్ల హంగొస్తే ఆ 36 చోట్ల ఎట్లయినా చేసి కాంగ్రెస్ పార్టీనే చైర్మన్లు కావాలి, కాంగ్రెస్ పార్టీనే వైస్ చైర్మన్లు కావాలి. అన్ని అక్రమాలు, ఇక ఈ దేశ చరిత్రలో ఎన్ని అక్రమాలు ఉంటాయో అన్ని అక్రమాలకు మరి పాల్పడుతూ ఇలా రేవంత్ రెడ్డి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన మినిస్టర్లు కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే అన్నం పుణ్యం ఎరుగని ఒక నవ యువకుడు ఇంతవరకు ఎందుకు ఈ చైర్మన్ ఎన్నిక మళ్ళీ పెట్టడం లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మీకు అమ్ముడు పోయేంత వరకు కూడా మీ కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్లు, వైస్ చైర్మన్ అయ్యేదాకా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎవరు కూడా ఎలక్షన్లకు మళ్ళీ పిలుపునివ్వరు అని అర్థం చేసుకోవాలా. జనగామలో అయితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్కు అనుకూలంగా చేతితే కాంగ్రెస్ కౌన్సిలర్పై కొట్టిండ్రు. ఆనాడు కౌరవులు బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఈ నెల 27న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి బీసీలకు 50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో బీసీలకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేలకు లేఖలు రాసినట్లు తెలిపారు. జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిరాహార దీక్ష నిర్వహించబోతున్నారు. మరి బడ్జెట్ లో బీసీలకు ఎట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయనే విషయం గురించి ఈ నెల 2వ తేదీన మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక సమావేశం పెట్టి బడ్జెట్ లెక్కలు మొత్తం కూడా వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నిధుల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు మీకైపోయింది, దూరమవుతుందనే బాధతోటి పొలిటికల్ పార్టీలన్నీ కలిసి బీసీలను అనగదొక్కుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరకు మనం రాష్ట్రం తీసుకొస్తే తెలంగాణలో బీసీలకు మొండి చేయి చూపించి ప్రభుత్వాలు బీసీలను మీ ఎంగిలి మెతుకులు 87 ప్లస్ 7 అంటే 28.87 అంటే 29 లక్షల కోట్లు దాదాపు ఖర్చు పెట్టారు. ఈ 29 లక్షల కోట్లలో మా బీసీల వాటా అయిందా? ఏ బీసీలు అంటే బిచ్చగాల? మీరు ఎంగిలి మెతుకులు విసిరేస్తే అది దీన్ని బతకాల. మాకేమి ఇచ్చిండ్రు మీరు? బీసీ కార్పొరేషన్ ద్వారా, బీసీ డిపార్ట్మెంట్ ద్వారా గత 12 సంవత్సరాల్లో మీరు మాకు అలాట్ చేసింది రాష్ట్రం పోయి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరంలో 51,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టింది. లాస్ట్ ఇయర్ 47,000 కోట్లు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49% బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్కల ప్రకారం 56.36% బీసీలు ఉన్నారు. అట్లాంటప్పుడు మాకు 20,000 కోట్లను మీరు కామారెడ్డిలో పెట్టి పోయిన సంవత్సరం 9,200 కోట్లు, ఈసారి 11,400 కోట్లు, అది కూడా పోయిన సంవత్సరం. అంటే బీసీలకు మాత్రం మేము ఇవ్వద్దు, కార్పొరేషన్లు పెట్టిండు. కార్పొరేషన్ గతంలో
చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పత్రికా సమావేశం నిర్వహించి కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన అల్లర్లపై బాలకసుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మహిళా కానిస్టేబుల్ ఘటనపై స్పందించకుండా మహిళల గురించి మాట్లాడే అర్హత బాలకసుమన్ కు లేదన్నారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు గడ్డం వంశకృష్ణ గారు వాళ్ళకు రాజ్యాంగం కల్పించింది చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే వారి యొక్క ఎక్స్-అఫిషియో ఓటు మరి వేయాలని చెప్పేసి అని కేతనపల్లి మున్సిపాలిటీకి వెళ్తున్న సందర్భం లోపల మరి అక్కడ ఏదైతే 144 సెక్షన్ అది నలుగురు కూడా ఒక కాడ గుమిగూడద్దని చెప్పేసి అని కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మైకులలో కూడా చెప్పడం జరిగింది. సుమారు మరి మా మంత్రి గారు కావాలి, ఈ టీవీలలో నీ పేరు రావాలి, బాలకసుమన్ ఎక్కడన్నా ఇటువంటి చేస్తాడు, ఇటువంటి చేసి డిట్టా ఇటువంటి గతంలో కూడా నువ్వు కాకినాడలో కూడా వేసినావు, హుజరాబాద్ వేసినావు, ఇటువంటి ట్రిక్స్ ప్లే చేసుకులా నీకు ఆ నేర్పడి ఉన్నది. కాబట్టి ఆ నేర్పడితోటి వాళ్ళు రాష్ట్రం లోపల ఒక గుర్తింపు రావాలి. బాలకసుమన్ అంటే ఇటువంటి పనులకు ప్రోత్సహిస్తాడు, ఇటువంటి పనులను మరి చేస్తారని చెప్పేసి అని మరి ఉన్నది. నువ్వు అనుకున్నట్టు ఇవాళ రాష్ట్రం లోపల నీకు వార్తలు రావచ్చు, టీవీలలో బ్రేకింగ్ రావచ్చు, ఇవాళ హరీష్ రావు దగ్గర కావచ్చు, కేటీఆర్ దగ్గర కావచ్చు, కేసీఆర్ దగ్గర నీకు ప్రశంసలు కావచ్చు. కానీ ప్రశంసలు ఇక్కడ నియోజక ప్రజల దగ్గర నువ్వు విశ్వాసం కోల్పోయావు. ఎందుకంటే ఉన్నారని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా చెన్నూరు నియోజక ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. గతంలో కూడా మీ అటువంటి పనులు ఉన్నాయి, ఇకపోతే మాకు గతంలో ఇక్కడ చెన్నూరు సారం కావద్దని చెప్పేసి అని కూడా మరి మీరందరూ ఆలోచన చేసి ఏదైతే బాలకసుమన్ చేసే గుండాకి రాజకీయాన్ని ఇక్కడ చెన్నూరు లోపల సస్తి పలకాలని చెప్పేసి అని దానికి మీరు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి అని కూడా మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. మొన్న కేతనపల్లిలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలకసుమన్ గారు రౌడిజం లాగా దందా చేసే వ్యక్తిలాగా చిల్లర్ క్యారెక్టర్ మాట్లాడిన వ్యక్తిగా మేము చిత్రీకరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మా మంత్రివర్యులు తన ఓటు హక్కును రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం వచ్చిన క్రమంలో ప్లాన్ చేసినప్పుడు సుమన్ తెర వెనుక రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించేది సుమన్. వివేక్ సార్ చెన్నూరులో ఎక్కడైనా అభివృద్ధి చేస్తున్నాడు, దాన్ని మెచ్చుకోకుండానే దాన్ని కావాలని బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడు. కానీ అంతకుముందు సుమన్ గారు చేసిన అభివృద్ధి పదాత అని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కడండి అభివృద్ధి? రౌడీయిజం గుండాయిజం చేసుకుంటూ గుండగాలను పట్టుకొని మీరు తోవకాపులు కాసి ఒక మంత్రి కాన్వాయ్ మీద మీరు రాళ్ళు రువ్వుడు, కానిస్టేబుల్కు గాయపరచుడు, ఆడోళ్లను కించపరచుడు, ఇది మీ నైజం, అది మా కాంగ్రెస్ నైజం కాదు. కావలసుకొని మీరు చేసిన ఈ అవాకులు చవాకులు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. కావున దయచేసి ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేస్తున్నా రాలేదు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో చిచ్చు రేపే ఈయన ఇప్పుడు హరీష్ రావు వర్గం పోయిండు, కేటీఆర్ వర్గం అనుకున్న బాలకసుమన్ హరీష్ రావు వర్గం కోటి చేత ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చ నడుతుంది. దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని చేయాలని ఈ ఒక డ్రామా చేస్తాను. కానీ మీ పార్టీలో జరుగుతున్న వ్యవహారం మాకు అంతా తెలుసు. ఇది మీ పార్టీ యొక్క దాన్ని ప్రజల మీద రుద్దడం కరెక్ట్ రాదు. మీరు హరీష్ రావు వర్గంలో ఉండండి, కేటీఆర్ వర్గంలో ఉండండి, ఇద్దరు నచ్చకుంటే కవిత వర్గంలో పోండి. కానీ ప్రజాస్వామ్య విలువ నుంచి మాత్రం మీకు మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల బాలరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. జితేందర్ కు పుష్పగుచ్చం అందించి సెలవుతో సన్మానించారు. కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు సామల రవీందర్, జిల్లా జనరల్ సెక్రటరీ వాజిద్ బాయ్, రిపోర్టర్లు కట్కా మోజు నరసింహాచారి, సైదులు సంతోష్ గౌడ్, కట్కా మోజు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. షేలింగపల్లి డివిజన్లోని రాజు గృహకల్ప ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ ఆశీస్సులతో సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేలింగపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, సుజాత దంపతులతో పాటు పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. వారు దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెదక్ జిల్లా రేగోడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భోజనం అనంతరం పలువురు విద్యార్థినులు వాంతులతో అస్వస్థకు గురయ్యారు. 10 మందికి గ్లూకోజ్ చికిత్స అందించగా ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ అనుమానం వ్యక్తమవుతుంది. పోలీసులు విచారణ చేపట్టారు. ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా ఏం కాదమ్మా, ఏమైతే పెద్దపల్లిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులు ఫేర్వెల్ డే వెలోరా 2K26 మరియు వార్షికోత్సవం నిర్వహించారు. వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాలలో 2008లో స్థాపన నుండి అనేక విజయాలు సాధించి నాక్ అక్రిడిటేషన్, యూజీసీ మరియు జేఎన్టీయూ నుంచి అటానమస్ హోదా పొందొచ్చిందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ మియాపూర్లో రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హౌసింగ్, వాహన రుణాలు తదితర రిటైల్ పథకాలపై బిల్డర్లు, డీలర్లకు, అధికారులకు అవగాహన కల్పించారు. వెళ్ళి లోపలికి విచ్చేసినారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించు కొత్త అవకాశాలు అందజేసేందుకు మరియు మన భాగస్వామ్యాన్ని transaction. Let us use this platform to interact, understand and requirements and strengthen our bond as financial partner in growth. Once again, I warmly welcome our dignitaries, business partners and all our customers to this retail credit outreach program. Thank you very much. Thank you, sir. Now I request our zonal head Shri Dara Singh Nayak ji to address the meeting. పటాన్చెరు డివిజన్లోని రామాలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించారు. సహకరించిన వారికి సెలవుతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి శనివారం కోదండ సీతారామ స్వామి ఆలయంలో ఉచిత అన్నదానం కొనసాగిస్తామని భక్తులు పాల్గొనాలని కోరారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు ప్రోత్సాహం ఇస్తుందని ఆరోపిస్తూ ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ అభ్యర్థి మోతే సుమలత శ్రీకాంత్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకుడు పురుషోత్తం ఆధ్వర్యంలో మిత్రబృందం కలిసి ఆమెకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం తెలిపారు. ఈ కార్యక్రమంలో దిలీప్, వినోద్, సాయి కుమార్, రమేష్, పాండు, దీపు, పవన్, అచ్చు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి టౌన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో కిసాన్ నగర్ కౌన్సిలర్
సరగడ్డ రాజలక్ష్మి అమర్ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అమర్ మాట్లాడుతూ స్వామివారి కృపతో కోరికలు నెరవేరేందుకు అన్నప్రసాదం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి శనివారం డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఇట్టబైన రాజు మంచినీళ్లు అందిస్తున్నారని తెలిపారు. వారికి స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నారు. శ్రీ బలకంపేట రేణుకాయలమ్మ దేవికి తెల్లవారుజామున అభిషేకం నిర్వహించి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో జరిగిన జాతీయ ఆర్థిక సాక్షరతా సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సిసిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు వారం రోజులు పొడిగించాలన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గుండాల మండలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. భువనగిరి పట్టణంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సంత సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.